శ్రీ సాయి సచ్చరిత్రము. ఇప్పుడు మీరు వింటున్నది 42వ అధ్యాయము. ఈ అధ్యాయము భక్తి శ్రద్ధలతో విన్నవారందరికీ సాయినాథుని అనుగ్రహం ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ప్రారంభించదము. ఈ అధ్యాయంలో బాబా తన దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము. గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయము నెట్లు త్రోసివేయగలము, మోక్షమునకు మార్గం నెట్లు తెలుసుకొనగలము, మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చుకొనగలమో చెప్పును. సద్గురుని పాదార విందములను జ్ఞప్తి ఎందుంచుకొనినచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తన క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనసును పావనము చేయును. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట. వినివారందరూ బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినెదరుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెం జ్వరము తగిలెను. జ్వరము 2-3 దినములుండెను. కానీ అటు తరువాత బాబా భోజనము మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్టోబర్ 15వ తేదీ మంగళవారం 2:30 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి గాని అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘన మొనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ కఫనీ లంగోటి తీసి వానిని చించి ముందున దునిలోకి విసిరివేచిరి. దీని మూలముగా దుని ఎక్కువగా మండజుచెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కళ్ళతో బిగ్గరగా ఇట్లు అరిచెను. ఇప్పుడు సరిగ్గా గమనించి నేను హిందువున మహమ్మదీయుడనో చెప్పుడు. అచటనున్న ప్రతివాడు గడగడ వణికిపోయెను. బాబా వద్దకు పోవుటకెవ్వరూ సాహసించలేకపోయిరి. కొంతసేపటికి బాగోజీ సిందే ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లనెను, బాబా సీమోల్లంఘనము నాడు ఇదంతయు ఏమి? ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటి వలె దుస్తులు వేసుకొని చావడి ఉత్సవంకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదునమని సూచించిరి గాని అది ఎవరికీ అర్థం కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి యొక్క సూచన కూడా చేసిరి. రామచంద్ర తాతయ్య కోతే పాటిల్ మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రంగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించను కానీ అవి గుణమివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటిల్ బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా, నీవు ఆతురత పడవద్దు. నీ చావు చీటి తీసివేసి తిని త్వరలో బాగుపడదవు. కానీ తాతయ్య కోతే పాటిల్ గూర్చి సంశయించుచున్నాను. అతడు 1840వ సంవత్సరం 40వ శకమ విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికినీ తెలియనీయకు, వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనిరి. రామచంద్ర బాబా జబ్బు కుదిరేను. కానీ అతడు తాతయ్య గూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాతయ్య 2 సంవత్సరములలో మరణము చెందునను కొనెను. దీనిని రహస్యముగా నుంచెను. ఎవరికి తెలియనీయలేదు కానీ బాలాశంపికి మాత్రమే చెప్పెను. రామచంద్ర పాటిల్, బాలాశంపి ఈ ఇరువురు మాత్రమే తాతయ్య గూర్చి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడవసాగెను. కాలము వేగముగా కదిలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వేజ మాసం సమీపించుచుండెను. బాబా మాట ప్రకారం తాతయ్య జబ్బుపడెను. మంచము పట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరంతో నుండెను. తాతయ్యకు బాబా యందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షకుడు. తాతయ్య రోగం అధికమయ్యెను.
అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు బాలాశంపియు తాతయ్య గూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాతయ్య చావు దగ్గరకు వచ్చుననుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాతయ్య నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణం విడిచునని అనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాతయ్య నిలిచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేసెను. వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాతయ్య కోసం అర్పించనని జనులు అనుకొనిరి. బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యముల అగోచరములు. ఈ విధముగా బాబా తన సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాతయ్య పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ 16వ తేదీ పండరీపురంలో దాసగణకు బాబా స్వప్నంన సాక్షాత్కరించి ఇట్లనిరి: మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియచేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడీ నుంచి వచ్చి నా ఉత్తరము వలన కూడా దాసగణునికి ఈ సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామస్మరణ చేసెను. భగవన్నామస్మరణ చేయుచే ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానం చేసెను. లక్ష్మీబాయి సింధేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగానున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రం పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లు కనపడిరి. అపాయ స్థితి దాటినదని బాబా కోలుకొనుచుండెనని అందరూ అనుకొనిరి. తాము త్వరలో సమాధి చెందేదమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకొనిరి. బాబా సర్వజీవవ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింపవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి తాతయ్య, లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాతయ్యతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను: ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి కొంచెము సేపాగము, నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చేదనెను. అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకొచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లా అడిగాను: ఇదేం బాబా, నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసేతిని. నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసేతివి. అనవసరంగా నాకు శ్రమ కలుగ చేసేతివి. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను: అనవసరంగా విచారించదవేళ. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నం పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయం, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించిరి. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్త శేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు గలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి నుంచుకొనిరి. ఆమెను మరచుదరిట్లు. బాబా తన భౌతిక శరీరంను విడిచినప్పుడు తన జేబులో చేయి పట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియచేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమును నిచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి సింధే ధనవంతురాలవుటచే ఆమెకు ధనం అవసరం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యంగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము
ఏకాదశ స్కందము 10వ అధ్యాయములో 6వ శ్లోకం పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4, మొత్తం 9 రూపాయలు ఇచ్చాను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయల ఆమె ఎన్నటికీ మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగి ఉండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగముల యందు తగులుకొనకుండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరి. కాకాసాహెబ్ దీక్షిత్, బాపు సాహెబ్ బూటి మొదలగు వారు మసీదునందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండిరి. కానీ బాబా వారిని వాడాకపోయి భోజనం చేసి రండనిరి. వారు బాబాను విడవలేకుండిరి, బాబా మాటను జవదాటలేకుండిరి. మనసునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపారకరముగా నుండెనని వారికి తెలియను కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరి, కానీ వారి మనసు బాబాపై నుండెను. వారు భోజనము పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచనని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరుగెత్తిరి. భయాజీ అప్పాకోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతంగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరము విడిచిరి. యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. 42వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. ప్రియమైన స్నేహితులారా, మనం రోజు బాబా పారాయణతో పాటు బాబా సూక్తులను కూడా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు బాబా చెప్పిన సూక్తి: ఆందోళన చెందవద్దు, భయం లేదు. ఈ దయగల ఫకీరు నిన్ను రక్షించును. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండుము. ఆదుర్దాతో తిరగవద్దు. ఎవరైనా నిన్ను భోజనమునకు ఆహ్వానించుట మంచికి గుర్తుగా భావించుము. మనం ఇదివరకు చేసిన కర్మే ఇప్పటి దుఃఖానికి కానీ సంతోషానికి కానీ కారణమవుతున్నది. ఈ రెండిటిలో నీకు ఏది వస్తే దాన్ని సంతోషంగా స్వీకరించుము అని చెప్పుచున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ యొక్క లైక్ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది, అలాగే ఈ వీడియోలు మరింత ముందుకు తీసుకువెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.